హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజు. నేను మీ సంతోష్. జనాల్లో ఎవరిని కదిపినా ఇండియా 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 అనే మొత్తుకుంటున్నారు. ఎక్కడ చూసినా సెకండ్ టైం ఇండియాకి కప్పు, వరల్డ్ కప్ మనదే. లాస్ట్ టైం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఉన్న వరల్డ్ కప్ మనకు వచ్చింది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఉన్న వరల్డ్ కప్ మనకే వస్తుందని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. ఈసారి వస్తే థర్డ్ టైం వరల్డ్ కప్ ఇండియా ఇంటికే రాబోతుందని చెప్పేసి జనాలు చాలామంది అనుకుంటున్నారు. అసలు ఇండియాకి వస్తుందా లేక న్యూజిలాండ్ కూడా మంచి ఫామ్లో ఉంది, న్యూజిలాండ్ కొట్టుకొని వెళ్తారా కప్ని అనే విషయం పైన మాట్లాడడానికి ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ప్రతి ఒక్కరు మనం హైదరాబాద్లో ఉన్నాం, మనం ఇండియన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇండియాకే సపోర్ట్ చేస్తాం. అసలు ఏంటిది అంటే ఇండియాకి కప్ వస్తుందా రాదా? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే జ్యోతిషపరంగా చెప్తున్నాను నేను. ప్లస్ రెండోది, మనం హైదరాబాద్లో ఉన్నాము లేకపోతే ఇండియా తరపు అని చెప్పి మనం అభిమానం ఉంటుంది, కానీ కప్పు ఎవరు గెలుస్తారో వాళ్ళది నిష్పక్షపాతంగా ఇంపార్షియల్గా చెప్పాలి. అండ్ ఆనాటి కపిల్ దేవ్ కొట్టాడు, ధోని కొట్టాడు, అప్పుడు కూడా టఫే. కపిల్ దేవ్ టైంలో కూడా సునీల్ గవాస్కర్, అది కూడా టఫ్ టైప్ సిచ్యువేషన్ లో ఇంక పోతుందేమో అనుకునే సిచ్యువేషన్ లో కొట్టేశారు. అలాగే ధోని టైంలో కూడా సచిన్ టెండూల్కర్ చేతులు ఎత్తేసాడు. డిసప్పాయింట్ అయిపోయింది, మొత్తం నిర్వీర్యం, అసలు భారతదేశం అంతా సైలెంట్ అయిపోయింది ఒక నిమిషం. అలాంటిది రాహుల్ ద్రావిడ్ తర్వాత మన వాళ్ళంతా ధోని, వీళ్ళంతా గంగూలీ, వీళ్ళంతా లాక్కొచ్చి మరి కొట్టుకోవడం సాధించారు. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా రోహిత్ శర్మ, అలాగే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా కొట్టుకొస్తాడు. అండ్ సార్ మనం చూసినట్లయితే అహ్మదాబాద్ ఈ పిచ్ వెన్యూలో ఇండియాకి న్యూజిలాండ్కి వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందు నెల ముందు మ్యాచ్లు జరిగాయి, సిరీస్ మ్యాచెస్ జరిగాయి. T20 సిరీస్ జరిగింది అండ్ వన్డే సిరీస్, ODI సిరీస్ జరిగింది. అందులో న్యూజిలాండ్ ఇండియా పైన గెలిచింది సిరీస్. ఈ అహ్మదాబాద్ పిచ్ పైన కూడా ఫిన్ అలెన్ కాకుండా డైరీ మిచెల్ చాలా బాగా ఆడారు, అండ్ ఇంకా సైఫట్ ఆడారు, రచిన్ రవీంద్ర వీళ్ళు ఆడారు. సేమ్ ప్రదర్శన రేపు మన మ్యాచ్లో చేస్తారనే గ్యారంటీ వాళ్ళకు ఉంది అని చెప్పేసి వాళ్ళ కోచ్ అన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే మన టీమ్మేట్స్ అందరూ వి హ్యావ్ బుమ్రా అంటున్నారు, మనకి బుమ్రా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. కానీ మీకు బుమ్రా అయితే మాకిక్కడ 5 ఉన్నారు అంటున్నారు. ఫిన్ అలెన్ కానీ, సైఫట్ కానీ, డైరీ మిచెల్ కానీ, రచిన్ రవీంద్ర కానీ, జిమ్మి నీషామ్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ ప్రదర్శన ఎలా ఉంటుందంటారు సార్? న్యూజిలాండ్ వాళ్ళతో అక్కడ ఓడిపోయారు కాబట్టి అహ్మదాబాద్లో ఏమైనా సరే కసిగా అదే సొంత గడ్డ మీద, అదే నేల మీద, అదే న్యూజిలాండ్ని చౌదెబ్బ కొట్టి మనం కప్పు కొట్టుకోవాలన్నటువంటి కసితో మన వాళ్ళందరూ ఉన్నారు. అలాగే టీం కూడా మనకి వెంటనే వ్యూహాలు మారుస్తుంది, పథకాలు మారుస్తుంది, స్ట్రాటజీ మారుస్తుంది, మనుషుల్నే మారుస్తుంది. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయినటువంటి వాళ్ళందరిలో మళ్ళీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొస్తూ మనకి రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆడుతున్నారు. కాబట్టి మనము ఇక్కడ కసి అనేటటువంటిది మెయిన్. అదే న్యూజిలాండ్ మనం పాకిస్తాన్తో మనం ఎన్నోసార్లు మ్యాచ్ ఓడిపోయినప్పుడు కప్పు వస్తుందని అనుకోవాలా, లాస్ట్ మూమెంట్లో ఓడిపోతున్నట్టే ఉంది, కొట్టుకొచ్చేసారు. మన అలాగే ఉన్న స్పెషాలిటీ అదే. ఏంటంటే బూమ్రా ఒక్కడనే కాదు, మొత్తం మన ప్లేయర్స్లో అతను బౌలింగ్లో ఎక్స్పర్ట్. అండ్ మన క్రికెట్ పితామహుడు అనొచ్చు మనం సునీల్ గవాస్కర్ని. సో మేము చదువుకునే రోజుల్లో అతను హీరో సునీల్ గవాస్కర్ అంతే. కపిల్ దేవ్ అన్న మామూలుగా ఆల్రౌండర్ అనేవాళ్ళం. సో అటువంటి సునీల్ గవాస్కర్ ఏమంటున్నాడు, అప్పుడప్పుడు పుట్టేవాళ్ళు కాదు, ఇది శతాబ్దంలో పుట్టేవాళ్ళు కాదు, దశకంలో పుట్టేవాళ్ళు కాదు, శతాబ్దంలో 100 yearsకి ఒక్కడొస్తాడు, అతనే బుమ్రా. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు అడిగిన క్వశ్చన్కి ఈ న్యూజిలాండ్లో 5 పేర్లు చెప్పారు మీరు టాప్ బ్యాటర్స్గా. 5లో 4 ఒక బుమ్రా కొట్టుకుపోతాడు, వికెట్స్ తీసేస్తాడు. అది గొప్పతనం, ఒక్కడే తీసేస్తాడు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డెస్టినీ. సో మనకి డెస్టినీ ఎప్పుడు ఫేవర్ చేస్తుంది. అహ్మదాబాద్ మేషరాశి. మన వాళ్ళ ప్లేయర్స్ పేర్లు కూడా చూస్తే అక్షర్ పటేల్, ఎల్నెట్సన్, తర్వాత సూర్యదేవర కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కుంభరాశి, ఎల్నెట్సన్ జరుగుతుంది. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తిని తీసుకుందాం. వరుణ్ చక్రవర్తి వృషభ రాశి, అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు. అలాగే అక్షర్, దూబే, ఎవరిని తీసుకోండి మనకి ఫేవరబుల్ గానే
మనకి ఉన్నారు. నెక్స్ట్ మనకి కులదీప్ని తీసుకొస్తున్నాం, మిథున్ రాజ్. అంటే ఎవరి ప్లేస్ లో తీసుకొస్తారని కుల్దీప్ యాదవ్ అంటే ప్లాన్స్ మారుస్తున్నారు. ఇంకా వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో ఎలా అంటే ఇది క్రికెట్ విశ్లేషకుల యొక్క నిర్ణయాలు డిస్కషన్స్ చేసుకుంటా ఉంటారు. ఇది ఇలా ఉంటే అది బెస్ట్ అని ICC అప్రూవ్ చేయాలి కదా. అయితే ఏంటంటే ఎక్కడ సూపర్ 8 లో ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి ఫెయిల్యూర్ కంపల్సరీ ఇది వస్తూ వచ్చిందో మన ఇండియన్ జట్టుకి ఎదురు దెబ్బ తగిలింది. సో అప్పుడు అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతింది పాపం. ఇంకా వరుసపెట్టి ఫెయిల్యూర్స్ ఎవరికైనా అంతే. అటువంటి నేపథ్యంలో మన కులదీప్ని కనుక ఫైనల్స్ లో ఆడించేటటువంటి అవకాశం ఉందని చెప్పి మేనేజ్మెంట్ యొక్క డిస్కషన్ అంతే. ఇంకా డిస్కషన్, ఇంకా ఫైనల్ అనేది ICC అది సీక్రెట్ గా ఉంటుంది, రేపు ఆడేదాకా ఎవరికి తెలియదు. సో ఇలా ఉంటే బాగుంటుంది, కప్పు కొట్టు రావచ్చు మనము అని విశ్లేషకులు చెప్పుకుంటా ఉంటారు, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ మనము 2015-16 వరల్డ్ కప్ లో సెమీస్ లో మనల్ని న్యూజిలాండ్ చాలా దారుణంగా ఓడించింది. అవును, ఎగ్జాక్ట్లీ. అదే మ్యాట్ హెన్రీ బౌలింగ్, అదే టిమ్ సౌతీ బౌలింగ్, ట్రెంట్ బోల్ట్ బౌలింగ్. ఇప్పుడు ఇందులో ఇక్కడికి వచ్చేసరికి మ్యాట్ హెన్రీ ఒక్కడే బౌలింగ్ ఉన్నాడు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుందేమో అని చెప్పేసి జనాల్లో కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఇండియా పైన డైరీ మిచెల్ అనే బ్యాటర్ ఏ టీం పైన ఆడాడు, ఇండియా పైన మాత్రమే విజృంభిస్తాడు అనేది కూడా ఆయన మ్యాచ్లు, ఇండియా పైన ఆడిన మ్యాచ్లలో చాలా మ్యాచ్లు సెంచరీలు కొట్టిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సేమ్ అదే ప్రదర్శన రేపు ఉంటుందా డైరీ మిచెల్ది అండ్ బౌలింగ్ లో మ్యాట్ హెన్రీది ఉంటుందా? ఎందుకంటే మనం ఇటు చూసుకున్నట్టయితే అభిషేక్ శర్మది వరుస ఫ్లాపులతో వస్తున్నారు. ఒకటే 50 కొట్టాడు ఈ టోర్నమెంట్ లో, ఒకటే అర్ధ సెంచరీ కొట్టాడు. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అది కూడా స్టార్టింగ్ మ్యాచ్ ఒక్కటే 50 కొట్టాడు. ఇంకా నార్మల్ 20s లో 10s లోనే ఉండి అవుట్ అయిపోతున్నాడు, ప్రెజర్ తీసుకుంటాడు. ఇక్కడ ఆడేది ఎవరు అంటే ఒక సంజు శాంసన్ రెండు గేమ్లు రాణించాడు, అండ్ ఇషాన్ కిషన్ అయితే ఆడుతా వచ్చాడు, హార్దిక్ పాండ్యా ఆడుతా వచ్చాడు, శివం దూబే ఆడుతా వచ్చాడు, అండ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ గా అక్షర్ పటేల్ కూడా ఆడుతున్నారు. రేపు అభిషేక్ శర్మని రీప్లేస్ చేస్తారా? ఓపెనింగ్ గా ఇషాన్ కిషన్ ని పంపించే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా అతనికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. గతంలో మన మీద విజృంభించినటువంటి న్యూజిలాండ్ టీంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నో సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఇప్పుడు. సో ఏజ్ వల్ల యాక్టివ్గా ఆడలేకపోవడము, ప్లస్ అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఎంత ఏంటంటే ఏలినట్స్ అండ్ టైంలో మనం ఆడుతున్నాం. అది జ్యోతిషపరంగా ఈ హర్షదీప్ అతన్ని కూడా ఈ యొక్క ఏలినట్స్ అని ఆయన ప్లేస్ లో సిరాజ్ని పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు, సిరాజ్ని. ఈ విధంగా మనకి హర్షదీప్ మరి కొన్నిసార్లు అద్భుతమైన బంతులు కూడా వేశాడు. ఆ విధంగా ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. అలాగే ఎంపైర్లు కూడా మనకి అనుకూలంగా ఉండాలి, ఎంపైర్ల ఇది కూడా అనుగ్రహం కూడా ఉండాలి. మనకు ఇప్పుడు ఇంగ్లాండ్ ఎంపైర్స్ ఫైనల్ ఎంపైర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లింగ్వర్త్, వార్ఫ్ అని, ఆ తర్వాత మనకి 3rd 4th ఎంపైర్స్ కింద సౌత్ ఆఫ్రికాకు చెందిన వాళ్ళని, ఆ తర్వాత అతను అల్లాహుద్దీన్ పాలేకర్, ఏడ్రిన్ హోల్స్టాక్, ఇలా వీళ్ళ కూడా మనం పేర్లు కనుక తీసుకున్నట్లయితే మనకి వృషభ రాశి వాళ్ళు, వార్ఫ్ వృషభ రాశి, ఆ తర్వాత ఇల్లింగ్ మేషరాశి వృషభ రాశి, అలాగే అల్లాహుద్దీన్ ఏలినట్స్ అని మేషరాశి, సో ఏడ్రియన్ వృషభ రాశి. సో ఇవన్నీ చూస్తే మన ప్లానెట్స్ డెస్టినీ మనకి ఫేవర్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. అంటే న్యూజిలాండ్ కి ఇప్పటిదాకా కప్పు లేదు కదా సార్, వాళ్ళు కూడా గట్టిగా ఆడుతున్నారు ప్రతి టీం పైన. మీరు లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ చూసినట్టయితే ఎక్కడ ఒక లీగ్ స్టేజ్ నుంచి సూపర్ 8 లాస్ట్ మ్యాచ్ దాకా, సెమీస్ దాకా సౌత్ ఆఫ్రికా అనే టీం ఎక్కడ ఓడిపోయిందే లేదు. అలాంటి సౌత్ ఆఫ్రికానే ఒక్క వికెట్ మాత్రమే పడ్డది వీళ్ళది. ఒక్క వికెట్ నష్టపోయే ఫుల్ స్కోర్ కొట్టేశారు 16-17 ఓవర్లో. అది కూడా ఎంత 178-170 చిల్లర్ స్కోర్ అంత కొట్టేశారు. అంటే న్యూజిలాండ్ కి మన ఇండియన్ పిచ్చెస్ అలవాటు అయ్యాయా? అవును, ఎగ్జాక్ట్లీ. మనకి ఈ ఒక్కసారి కూడా కప్పు రాలేదు కాబట్టి ఏమైనా సరే ఈసారి కొట్టాలి అని కసితో ఆడడం వేరు. మనం వాళ్ళని మెచ్చుకోవాలా న్యూజిలాండ్ కూడా, కానీ రావాలిగా. మన వాళ్ళు ఏంటంటే జీన్స్ అనేది ఉంటుంది, DNA అనేది ఉంటుంది. మనకి భారత గడ్డ మీద మన వాళ్ళు ఏంటంటే లాస్ట్ వరకు పడుకొని ఆడతారు.
ఆ లాస్ట్లో బ్యాలెన్స్ చేసేటటువంటి మనకి ఆ లక్ మనకి ఫేవర్ చేస్తుంది మొదటి నుంచి కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా మొత్తం అందరూ ఇండియా కప్పు పోతుందనే అనుకుంటున్నారు. ఎందుకు లాస్ట్ టైం కూడా కప్పు పోయిందనే అనుకున్నాం. లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ హర్షదీప్ బుమ్రా తీసుకొచ్చేసారు కప్పుని. అందువలన అది అక్కడ అదంతా కూడా అప్పుడు ఉన్నటువంటి పిచ్చుని బట్టి సో ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి అహ్మదాబాద్ లో జరుగుతుంది కాబట్టి క్రౌడ్ సపోర్ట్ వల్ల ఇండియా టీమ్ కి ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందా? 100% ఉంటుంది. ఎలా అంటే ఎవరి కంట్రీలో వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కదా, అప్పుడు జోష్గా వస్తుంది. అందువలన ఈ ఎట్టి పరిస్థితుల్లో మన భారతీయులు భారత గడ్డ మీద ఉన్నప్పుడు అహ్మదాబాద్ అందులో మనకి చాలా క్రికెట్కి చాలా ప్రేమికులు ప్లస్ రెండోది ఏంటంటే చాలా మేధావులు ఎంకరేజింగ్ చేయడంలో వెస్ట్రన్ కల్చర్ ఉంది మనకి. గుజరాత్ పోష్గా ఉంటారు. మనం అదే హైదరాబాద్లో జరుగుతుంటే మామూలుగా అరుపులు వేలలో ఉంటాయి కానీ అండ్ ప్రొఫెషనల్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మనకి కనిపించేది ఏంటంటే ఈ యొక్క ఏ ప్లేస్లో అయినా సరే ఏ పిచ్ మీద అయినా సరే అన్ని ఫార్మాట్స్లో కూడా ఆడగలడు మన వాళ్ళు. బుమ్రా మీరు అన్నట్టుగా అన్ని ఫార్మాట్స్లో ఆడతాడు. ఫార్మాట్ ఏదైనా సరే వాళ్ళు వెంటనే ఇస్తే మనకి బంతిని చేతికి అందగానే సానుకూలమైన రిజల్ట్స్ తీసుకొస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకాలిటీ అనేటటువంటిది లోకల్ మన ఇండియన్ టీంకి సహకరిస్తుంది. ఇండియా ఒకవేళ టాస్ గెలిస్తే ఏం ఎంచుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బౌలింగా బ్యాటింగా? మన వాళ్ళు ఒక్కసారి బౌలింగ్ ఏరుకుని ఓటంపాలయ్యాం గతంలో. ఆ తర్వాత నుంచి ఏం చేస్తారంటే మాక్సిమం బ్యాటింగే ఏరుకుంటారు. ఏ కంట్రీ అయినా మనమైనా. ఒక న్యూజిలాండ్ బ్యాటింగ్ మీరు చూసారు, న్యూజిలాండ్ టాప్ ఆర్డర్స్ మీరు చూసారు, ఓపెనర్స్ ని మీరు చూసారు, బౌలింగ్ ని మీరు చూసారు. ఇండియా ఎంత స్కోర్ చేస్తే ఒకవేళ బ్యాటింగ్ ఎంచుకొని ఇండియా ఎంత స్కోర్ చేస్తే ఇండియా న్యూజిలాండ్ పైన విన్ అవ్వగలదు? ఇండియా అయినా న్యూజిలాండ్ అయినా దగ్గరగా మొన్న చేసినటువంటి ఈ యొక్క 270 వరకు మనం చేసుకుంటూ వెళ్ళాము. 253 వరకు మామూలుగా. ఎట్టి పరిస్థితుల్లో 275 అయినా కొట్టాలి. కానీ మన వాళ్ళకు ఈసారి 300 వరకు వెళ్ళిపోతారు. చాలా టఫ్ ఉంటుంది వాళ్ళు చేయలేకుండా. ఫైనల్ అంటున్నారు కదా, 300 కొట్టగలరా? 20 overs కి 300 కొట్టగలరా? కొట్టాలి. ఎందుకనంటే దంగల్ సినిమాలో అదే చెప్తాడు అమీర్ ఖాన్ వాళ్ళ కూతురికి. ఏంటంటే డిఫెన్స్ అప్రోచ్తో ఆడు, డిఫెన్స్ మోడ్లో ఆడు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఈ టైంలో అగ్రెసివ్గా ఆడు, అటాక్ చేయమని. ఆ విధంగా మన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మన సునీల్ గవాస్కర్ ఉన్నాడు, కపిల్ దేవ్ ఉన్నారు, గంగూలీ దాదా ఉన్నాడు మనకి, అలాగే మన ధోని ఉన్నాడు. సో డెఫినెట్గా భారతదేశం ప్రెస్టీజియస్ ఇది సార్. అంటే ఇప్పుడు రేపు ఫైనల్ ఫియర్ కదా, ఫైనల్ మ్యాచ్ కదా, ప్లేయర్స్ పైన ఏమన్నా ప్రెషర్ ఉంటుందా? 100% ఉంటుంది. ప్లేయర్స్ పైన ఎప్పుడైనా సరే టెన్షన్ ఉంటుంది. ఆ ప్రెషర్ పడకుండా ఆడడంలోనే విజయం ఉంటుంది. పడిందా ఉన్నదు. అందులోనూ వీళ్ళంతా రిలేటివ్స్ వస్తారు, వీళ్ళ రిలేషన్ మన ప్లేయర్స్. అందులో వాళ్ళ ఫియాన్సీలు కానీ, వాళ్ళ భార్యలు కానీ, వాళ్ళ లవర్స్ కానీ, వీళ్ళు ఎవరు చూసినా సినిమాల్లో మనం చూస్తున్నాం పోతుంది. కాబట్టి ఇమోషన్స్కి దూరంగా, తర్వాత ప్రెషర్కి దూరంగా స్థితప్రజ్ఞతతో ఆడినప్పుడు మాత్రమే మనం విజయం చేకూరుతాం. అండ్ తప్పకుండా మనం కప్పు కొట్టుకొస్తాం. రేపు ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుంది అంటారు మన టీంలో? ఇక మన వాళ్ళకి మనకు తెలిసిందేంటి, బుమ్రా తెలిసిందే, ఎవరు అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. సూర్యకుమార్ యాదవ్ కూడా మనకు తెలిసిందే. సో అందరూ ఈ వాళ్ళు అనలేదు. ఏంటంటే మొత్తం ఇంచుమించు అంతా టీమ్ స్పిరిట్తో కలెక్టివ్గా ఒక టీమ్ వర్క్ లాగా అందరూ ఆడతారు. అండ్ డెఫినెట్గా మనము మొదట 2-3 వికెట్స్ కనుక పడిపోతే వీళ్ళలో కసి అనేటటువంటిది వస్తుంది, మనకైనా వాళ్ళకైనా. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారుగా ఫ్రెండ్స్, సార్ మాటల్లో ఇండియాదే కప్ అంటున్నారు సార్ కూడా. ఖచ్చితంగా మనమందరం ఇండియానే కప్ అనుకోవాలి. కాకపోతే న్యూజిలాండ్ని కూడా తక్కువ అంచనా వేసే ఛాన్సెస్ లేవు. మేమేమంటున్నామంటే ఇండియాలో ప్రతి ఒక్కరు మంచిగా ఆడి, ఎవరాట వాళ్ళు ఆడి, ప్రెజర్ తీసుకోకుండా, ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా, నాది ఇది ఒక ఫైనల్ మ్యాచ్,
నేను ఇంకో స్టెప్ వేస్తే శిఖరం ఎక్కినట్టే అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆడితే కప్పు మాత్రం ఇండియాదే అంటున్నారు సార్. నేను కూడా ఇండియాకి కప్పు రావాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.